భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కెమెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న జక్కన్న సాధించిన అంతర్జాతీయ విజయాల వెనుక ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కృషి ఎంతో ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం లభించడంలో కార్తికేయ ప్రచార వ్యూహం కీలక పాత్ర పోషించింది. 24 క్రాఫ్ట్స్ పై పూర్తి అవగాహన ఉన్న ఆయన త్వరలోనే దర్శకుడిగా వెంటితెరకు పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన పూజా ప్రసాద్ నేపథ్యం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆమె టాలీవుడ్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జగ్గుభాయ్ కుటుంబానికి చెందినవారే. పూజా తాత విబి రాజేంద్ర ప్రసాద్ దసరా బుల్లోడు, ఆరాధన, అంతస్తులు, బంగారు బుల్లోడు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. పూజా తండ్రి రాంప్రసాద్ కాగా ప్రముఖ నటుడు జగపతి బాబు ఈమెకు స్వయాన పెద్దనవుతారు. ఆ రకంగా రాజమౌళి, జగపతి బాబు కుటుంబాలు వియ్యమందాయి. ఒకవైపు ఇంత పెద్ద సినీ వారసత్వం ఉన్నప్పటికీ పూజా ప్రసాద్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఆమె స్వయంగా మంచి గాయని కావడంతో పలు భక్తి గీతాలు ఆలపించి సంగీత ప్రియుల ఆదరణ పొందారు. జైపూర్ వేదికగా కార్తికేయ, పూజల వివాహం సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. చిత్ర పరిశ్రమలోనే కాక ఈమె కుటుంబానికి రాజకీయ వర్గాల్లోనూ మంచి సంబంధాలున్నాయి. ఇటీవల తిరుమలలో కార్తికేయ, పూజా జంట నారా లోకేష్ తో ముచ్చటించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా అని లోకేష్ సరదాగా ప్రశ్నించడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటి చెప్పింది. ఇలా అటు సినీ, ఇటు రాజకీయ నేపథ్యాలతో నందమూరి, మేఘా, అప్పినేని కుటుంబాల కోడలతో సమానంగా రాజమౌళి కోడలు పూజా ప్రసాద్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.